రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. ఏంటివి రాశులు? ఏంటివి? కన్యా రాశి, సింహరాశి అవేనా ఇవి? రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. ఇక్కడ రాసులు ఏవి అంటే మనం తీసుకునే డేటా యొక్క నెంబర్స్ ఇవి, డేటా ఇవి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇంగ్లీష్లో బోల్తే యావరేజ్ మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ మనకి రెండు ఉన్నాయి అబ్జర్వేషన్స్. ఏవేవి? రాసులు ఉన్నాయి. ఏవేవి అంటే 20, 60 అనేవి రాసులు. వీటి యొక్క యావరేజ్ ఏంటి అంటే రాసుల మొత్తం. రాసులు ఏవేవి? 20, 60. మొత్తము అంటే ప్లస్ డివైడెడ్ బై రాసుల సంఖ్య. ఎన్ని ఉన్నాయి రాసులు? ఇడ 1, 2 రెండు ఉన్నాయి కాబట్టి బై 2. 20, 60, 80, 80 బై 2, 2 ఒక్కట్ల 2 40ల. సో యావరేజ్ ఎంత? 40. ఇక్కడ కూడా 40నే వచ్చింది మనకు. ఇది యావరేజ్ అంటే. యావరేజ్ ఫార్ములా యూజ్ చేసి యావరేజ్ కనుక్కోవడం. యావరేజ్ ఫార్ములా వేస్తే యావరేజే వస్తుంది, వేరే రాదు కదా. ఓకే, ఎగ్జాంపుల్ చేద్దాం. ఏ బ్యాట్స్మెన్ అడుగుతాడు, ఇంపార్టెంట్ ఇది. ఏ బ్యాట్స్మెన్ స్కోర్డ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ 6 innings. 6 మ్యాచ్ల్లో ఒక బ్యాట్స్మెన్ ఈ విధంగా రన్నులు చేసినాడు. ఫస్ట్ మ్యాచ్లో 36, సెకండ్ మ్యాచ్లో 35, థర్డ్ మ్యాచ్లో 50, 46, 60, 55. ఇవి అబ్జర్వేషన్స్ అంటాం. వీటిని అబ్జర్వేషన్స్ అంటాం, రాసులు అంటాం. క్యాలిక్యులేట్ ద మీన్ రన్స్ స్కోర్డ్ బై హిమ్ ఇన్ యాన్ ఇన్నింగ్. ఒక్కొక్క ఇన్నింగ్లో యావరేజ్గా ఎన్ని రన్నులు చేసినాడు, యావరేజ్గా అనుకోవాలి. దీన్నే మీన్ అంటాం. అర్థమెటిక్ మీన్ అని కూడా అంటాం, సగటు అని కూడా అంటాం. ఈక్వల్ టు ఏంటి? ఒకటే ఫార్ములా, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. వాట్ దట్ రాసుల్స్ అని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంటారు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇవన్నీ కూడా అబ్జర్వేషన్సే. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే కూడాలి కదా. 36 ప్లస్ వీటన్నిటిని కూడాలి. 36 ప్లస్ 35 ప్లస్ 50 ప్లస్ 46 ప్లస్ 60 ప్లస్ 55 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి అక్కడ? ఎన్ని ఇన్నింగ్స్లు ఉన్నాయి? 6. 1, 2, 3, 4, 5, 6. సో బై 6. ఇవన్నీ కూడండి. 36, 35, 71, 71, ఒక 50, 121, 121. ఎంత వచ్చింది మేడం? సూపర్ మేడం, బాగా క్యాలిక్యులేట్ చేస్తారు. 260, 82. ఓకే మేడం. బై 6. ఇదంతా సమ్ చేసింటే 282 వచ్చిందని మేడం గారు చెప్పారు. మేడం మీద నమ్మకంతో నేను అట్లనే రాసేసిన. 6 ఒక్కట్ల 6, 6 4 24 అని పెట్టుకొచ్చా మనం. 6 4 24, ఇంకా 4 ఉంటుంది. 6 7 42. యావరేజ్గా అతను ఒక్కొక్క ఇన్నింగ్స్లో 47 రన్నులు చేసినాడు. ఇది ఆన్సర్, యావరేజ్. తర్వాత రేంజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గత 5 సంవత్సరాలుగా వ్యాప్తి నుంచి క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు వాడు. వ్యాప్తి, రేంజ్ అంటే ఏంటి? పెద్దమ్మ మైనస్ పిన్నమ్మ ఈక్వల్ టు రేంజ్. మ్యాక్సిమం మైనస్ మినిమం రేంజ్ అనమాట. ఏంటి మ్యాక్సిమం అంటే అత్యధికంగా ఉండే వాల్యూలో నుంచి అత్యల్పంగా ఉండే వాల్యూని తీసేస్తే వచ్చేదే ఆ డేటా యొక్క రేంజ్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో వ్యాప్తి అంటారు. గరిష్ట మైనస్ కనిష్ట, మ్యాక్సిమం మైనస్ మినిమం. ఇప్పుడు ఈ డేటాకి, ఏ డేటాకి ముందు చేసిన డేటాకి, ఈ డేటాకి మీన్ ఎంత? మీన్ కాదు, రేంజ్ ఎంత? మీన్ అప్పుడే ఆల్రెడీ అనుకున్నాం, దట్ ఈస్ 47. రేంజ్ ఎంత? మ్యాక్సిమం ఎంత? హైయెస్ట్ ఎంత? ఇక్కడ గరిష్ట విలువ 36, 35, 50, 60 కదా. 60 మైనస్ మినిమం, మినిమం తక్కువ ఎంత? ఎంత కొట్టినాడు రన్నులు? తక్కువ రన్నులు 36. 60లో నుంచి 36 పోతే 24 అని అనుకుంటున్నాను నేను.
ఇది 35 మేడం, లీస్ట్ 35 మేడం. ఓకే మేడం, లీస్ట్ తక్కువది 35, ఇంకొకటి ఉంది 35. 60లో 35 పోతే ఎంతండి? 25. రేంజ్ ఖచ్చితంగా అడుగుతాడు. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ రేంజ్. ఇప్పుడు ఇక్కడ రేంజ్ కనుక్కోవాలి మనం. 32, 41, 28, 54, 35, 26, 23, 33, 38, 40. దీంట్లో వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ టీచర్స్? ఇవి టీచర్స్ ఏజెస్, మనం రేంజ్ కనుక్కోవాలి. మిగతా మీరే కనుక్కోండి, మీన్ తర్వాత ఓల్డెస్ట్ మీరే కనుక్కోండి. రేంజ్ ఏమవుతుంది? హైయెస్ట్ వాల్యూ 54, 35. పెద్దోడు ఎవరు? అందరికన్నా 54 ఏళ్ళు ఉన్నాడు, అంతేనా? ఇంకేమన్నా ఉందా అండి పెద్దది? ఇంకా ఏమైనా ఉందా? ఏం లేదు కదా. 54 మైనస్ లీస్ట్ చిన్న పిల్లాడు ఎవరు? 26, 23 ఉందా? 23. 54లో 23 పోతే 1, 3, 31. 31 is the range of this data అని అంటాం మనం. ఇది రేంజ్ అంటే. అర్థమైందండి? రేంజ్ అంటే అర్థమైందా? మీన్ అంటే అర్థమైందా? యావరేజ్ అంటే అర్థమైందా? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య గుర్తుపెట్టుకుంటారా? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పై చార్ట్ అర్థమైందా? ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి, ఫ్రాక్షన్ కనుక్కోవాలి, ఫ్రాక్షన్ వాల్యూ కనుక్కోవాలి 360లో. పై చార్ట్, తర్వాత బార్ గ్రాఫ్, తర్వాత పిక్టోగ్రాఫ్, తర్వాత డేటా. ఇదంతా అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం మీడియన్, మోడ్ వాటి గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. 6th, 7th, 8thలో ఉండేవి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఎనీ డౌట్? ఏంటి సార్? అంక గణితమా సార్? కాదు సార్, కాదు సార్. అంకగణితం అంటే అర్థమెటిక్ సార్. క్యాల్కులేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్ర వడ్డీ, బారు వడ్డీ, కాలము, దూరము మనం చేసినాం కదండి. అర్థమెటిక్ అని ముందు చెప్పుకున్నాం చూడండి. అదే. ఇంకా అండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అవును మేడం. డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ మేడం. ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ రెండు ఉన్నాయి మేడం. నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ యొక్క క్వాంటిటీ ఉంది, దానికి అయ్యే ఖర్చు ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ 500 అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? 10 లీటర్ల మీద ఆధారపడి ఉంటుంది, అంతే కదా మేడం కాస్ట్. ఇప్పుడు మీరు పెట్రోల్ బంక్ పోయిన తర్వాత మీ స్కూటీకి పెట్రోల్ పట్టిస్తారు. మీరు ఇచ్చే కాస్ట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? మీరు స్కూటీలో ఎన్ని లీటర్లు అయితే పెట్రోల్ కొట్టిస్తారో దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే అక్కడ కాస్ట్ దేని మీద డిపెండ్ అయింది? క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ మీద డిపెండెంట్ అయింది, కాబట్టి అది డిపెండెంట్. అక్కడ ఇండిపెండెంట్గా ఏముంది? అక్కడ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ ఉంది. ఎన్ని లీటర్లు పెట్రోల్ కొట్టిస్తారనేది దేని మీద ఆధారపడి ఉండదు, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అంతే. అది 10 లీటర్ల, 15 లీటర్ల, 20 లీటర్ల అనేది. కానీ ఇక్కడ ఉండే దాంట్లో కాస్ట్ ఆఫ్ పెట్రోల్ మాత్రం నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ కాస్ట్ ఆఫ్ పెట్రోల్ మనం ఏమంటాము అంటే డిపెండెంట్ వేరియబుల్ అని అంటాం.
వేరియబుల్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇది మారుతూ ఉన్నది చూడండి. ఒక 500, 750, 1000, 1250 దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ మీద. ఈ నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ దీన్ని ఇండిపెండెంట్ అనొచ్చు. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఓకే. ఎనీవన్, ఎనీ డౌట్? కనీసం ఏం లేవన్నా చెప్పండి, ఆనందిస్తా. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు అస్సలు మాట్లాడరు.